అందరికైతే గుడ్ మార్నింగ్. అండ్ మా మమ్మీ అయితే పాపం నిన్ననైతే ఊడవలేదన్నమాట. ఎందుకంటే మా మమ్మీకి నిన్న కొంచెం స్టమక్ పెయిన్ లాగా ఉండే, సో మొత్తం పండుకొనే ఉంది. నేనే మొత్తం పని అంతా చేసిన అనమాట. పని అంటే జస్ట్ తిననీకే ఒక్కటే చేసినాను, ఇంకా అంతకు మించి పెద్దగా పని ఏమి ఎక్కువ చేయలేదు. సో అందుకని చెప్పి ఈరోజు కూడా కొంచెం లేట్ అయింది ఊడవనీకే. పాపం మా మమ్మీకి అసలు ఊడవకపోతే అసలు ప్రశాంతంగా అయితే ఉండదన్నమాట. పోయి బ్రష్ చేసుకోవచ్చు కదా. మమ్మీ రోజు ఎందుకు మమ్మీ? నిన్న అంటే నువ్వు వండుకున్నావు వద్దు. ఇంకా మమ్మీ నాకేమైనా దగ్గు వచ్చిందా, జ్వరం వచ్చిందా? వాళ్ళిద్దరు తగ్గితే వాళ్ళిద్దరికి ఎట్టుకో, నాకెందుకు మళ్ళా? పెట్టుకో, ఎవరు తాగుతాడు చూసా. ఫ్రెండ్స్, ఈ బనానా చెట్టు అయితే అసలు కొత్త కొత్త ఆకులు వస్తాయి, కానీ పాత ఆకులు మాత్రమే వాడిపోతాయి. ఎంతో ఉందో అంతే ఉంటుంది. అసలు కొత్త ఆకులు వచ్చిన కొద్దీ పాత ఆకులు అయితే పోతున్నాయి. అందుకని చెప్పి చెట్టు ఎప్పుడు ఒకటే సైజులో కొడుతుంది. మళ్ళా ఎప్పుడు పెద్దగా అవుతుందో, ఎప్పుడు బనానాలు వస్తాయో అసలు అర్థమే అవుతలేదు. ఈ శంఖం చెట్టు అయితే ఎప్పుడు ఇంత సైజు అవుతున్న కొద్దికి వాడిపోతుంది. ఎందుకో చెట్టుకి నీళ్ళు పోస్తున్నా సరే ఇంత సైజు వచ్చిందనే వాడిపోతుంది. ఇంతకుముందు కూడా అట్లే జరిగింది. ఇంతకుముందు బ్లూ కలర్ది ఉండే, ఇప్పుడు వైట్ కలర్ది అనుకుంటా. సో శంఖం చెట్టు అయితే సో వాడిపోయింది. నాకు తెలిసి ఎందుకో తెలియదు. మళ్ళీ కొత్త చెట్టు అయితే తీసుకొచ్చి పెట్టాలి. ఇంకా మా మమ్మీ బయట ఊడ్చిందానే ఇంకా ఇంట్లోకి వచ్చి అయితే పొయ్యి మీద నా కషాయం పెట్టి ఇంకా ఇల్లు ఊడుస్తుంటుంది. మా మమ్మీ ఇల్లు ఊడ్చే లోపల కషాయం అయితే అవుతుంటుంది. చూస్తున్నారు కదా ఆవిరి ఎట్లా వస్తుందో అసలు. ఇంతకు మొన్న కొంచెం స్వీట్ ఐటమ్స్ ఎక్కువ తిన్నందుకు అయితే మా మమ్మీ కొంచెం మా డాడీ లైన్గా ఒక 4 days అట్లా కషాయం దాపమ్మని చెప్పిండంట. సో అందుకని చెప్పి మా మమ్మీ ఇంకా రోజు కషాయం చేస్తూనే ఉంది మాకైతే. ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే పొద్దున్న ఇంకా కషాయం తాగిందాడే ఉసిరికాయ జ్యూస్ అయితే మిక్స్ చేస్తుంది అనమాట. సో చాలా ఉసిరికాయలు అయితే ఉన్నాయి. జ్యూస్ చేసుకొనికనే తెచ్చుకున్నాం, కాకపోతే చేసుకోలే. సో ఇంకా ఈరోజు అయితే ఇంకా మా మమ్మీ ఓపిక తెచ్చుకొని కట్ చేసి అయితే జ్యూస్ అయితే వేస్తుంది అనమాట. సో జ్యూస్ అయితే అయ్యింది 3 glasses నాకు, మా మమ్మీకి, మా చించెలకి. మా తమ్ముడికి ఏమో వాడు మిక్స్ చేసింది వాడే జాలి పెట్టుకొని వంపుకొని ఏమేమో చేస్తున్నాడు అనమాట. సో వాడిది అయితే మా దాంట్లో పెట్టలే, ఎందుకంటే వాడు సపరేట్గా ఏమో చేసుకుంటున్నాడు దాన్ని. సో ఉసిరికాయ జ్యూస్ ఫ్రెండ్స్, దాంట్లో కొంచెం అల్లం వేసి అయితే మా మమ్మీ మిక్స్ చేసింది. పుల్లగానైతే చాలా ఉంటుంది. నేనైతే అసలు తాగలేను, ఇంకా తప్పది, ఇంకా మంచిగా ఉండాలంటే తాగాలి కదా. మా డాడీ అయితే పోయినసారి మొన్ననైతే చాలా పండ్లు అయితే తీసుకొచ్చిండు కదా. సో అవి పండ్లు కాదనమాట, కొన్ని పండ్లు ఉన్నాయి, కొన్ని కాయలు ఉన్నాయి, కానీ చాలా అయితే కాయలే ఉన్నాయి. సో దాంట్లో చాలా అంటే చాలా చెడిపోయినాయి అనమాట. సో ఇక్కడ ఈ 2 సెల్ఫ్లను కలిపితే ఎంత ఉంటాయో అన్ని పండ్లు అయితే చెడిపోయినాయి. సో మా మమ్మీ అయితే పడేసింది. సో అందుకని చెప్పి మా డాడీ ఈసారి అన్ని పండ్లే తీసుకొచ్చిండు. అసలు మొత్తం కూడా కొన్ని తీసుకొచ్చిండు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తినాలంటే ఇప్పటికే మేము చాలా పండ్లు తిన్నాము. చాలా టైట్గానే అయితే అయిపోయింది కడుపు అంతా. అసలు అన్నం తింటామో లేమో కూడా అర్థం అయితలేదు. మొత్తం పండ్లే తినేసేయండి, అన్నం తినకండి అని చెప్పిండు మా డాడీ. సో మళ్ళీ సీజన్ పోయినాక మళ్ళీ తినాలంటే కూడా దొరకవు కదా, అందుకని చెప్పి సీజన్ ఉన్నప్పుడే మొత్తం అవే తినేసేయాలని చెప్పి మళ్ళీ తీసుకొస్తూనే ఉన్నాడు. ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే దీంట్లోనైతే దీపం పెట్టింది, ఎందుకంటే మా డాడీ అయితే ప్రతిరోజు దీని ముందర కూర్చొని అయితే మెడిటేషన్ చేస్తుంటాడు. సో అయితే ఒక స్టాండ్ పెట్టి దాని మీద ఇదైతే పెట్టినాం అనమాట. సో నేనేమో పువ్వులు ఎట్లెట్లనో వేసినాను, చింపి ఏదో మంచిగా నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు మంచిగా అనిపించిండే. చేసిన తర్వాతనేమో ఇట్లా తిక్కగా వచ్చింది లుక్. సో ఏం చేయాలో ఇంకా అట్లా వదిలేసినాను. ఇంకా తర్వాత మా మమ్మీ మధ్యలో దీంట్లో వాటర్లోనే అయితే దీపం పెట్టింది. సో ఈ దీపం ముందరనే మా డాడీ లైట్స్ బంద్ చేసుకొని ఈ దీపం వెలుతురికి మా డాడీ మెడిటేషన్ చేస్తుంటాడు మార్నింగ్ నైట్. సో దాని దగ్గర ఒక ఫోటో కూడా మేమైతే ఇది అమెజాన్లో ఆర్డర్ చేసినాము, కానీ ఆ అమెజాన్లో మేము ఏమనుకున్నాం అంటే అది పెద్దగా అనిపించింది. సో ఆర్డర్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంత చిన్నదా అనుకున్నాం. ఇంకా ఉండంలే ఏదో ఒకటి అనుకొని అయితే పెట్టుకొని అయితే ఉన్నాము. అండ్ పక్కనే ఇది ఒక చెట్టు అనమాట, ప్యూరిఫైయింగ్ది ఒక చెట్టు ఇది. సో ఇంకా దీని ముందర మా డాడీ కూర్చొని లైట్లు బంద్ చేసుకొని తెల్లార్లు ధ్యానం చేసుకుంటూ ఉంటాడనమాట. సో కొంచెం సేపు ధ్యానం చేస్తాడు, పండుకొని మళ్ళీ లేచి మళ్ళీ 1 గంట సేపు, మళ్ళీ 2 గంటలు అట్లా చేస్తూనే ఉంటాడు మా డాడీ.